కమింగ్ టు పార్ట్ 2 ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ సిరీస్. మనం ఒక పర్సన్కి హై బీపీ ఉందని చెప్పేసి ఎప్పుడు డయాగ్నోసిస్ చేస్తాము. దీనికి సర్టన్ గైడ్ లైన్స్ ఉంటాయి. మనం ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ బీపీ చెక్ చేసుకున్నట్టయితే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 120 అంతకంటే తక్కువ ఉన్నా కానీ, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 70 అంతకంటే తక్కువ ఉన్నా కానీ ఈ పేషెంట్స్ విత్ నాన్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ కేటగిరీ కింద కేటగరైజ్ చేస్తాము. అలాగే పేషెంట్స్ విత్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ మనం ఇంట్లో బీపీ చెక్ చేసుకున్నట్టయితే పేషెంట్స్కి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 120 to 134 ఉన్నా కానీ ఆర్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 70 to 84 ఉన్నా కానీ వీళ్ళని పేషెంట్స్ విత్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ కింద కేటగరైజ్ చేస్తాం. అదే పేషెంట్స్కి మనం హాస్పిటల్లో బీపీ చెక్ చేసుకున్నట్టయితే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 120 to 139 ఉన్నా కానీ ఆ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 70 to 89 ఉన్నా కానీ వీళ్ళని పేషెంట్స్ విత్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ కేటగిరీ కింద కేటగరైజ్ చేస్తాం. అసలు పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మనం ఇంట్లో బీపీ చెక్ చేసుకున్నట్టయితే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 135 ఉన్నా కానీ ఆర్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 ఉన్నా కానీ మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే హాస్పిటల్లో చెక్ చేసుకున్నట్టయితే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 140 ఉన్నా కానీ ఆర్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉన్నా కానీ మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీ ఇంట్లో కానీ మీ బంధువుల్లో ఫ్రెండ్స్లో ఎవరైనా ఇది ఇంతలో ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసుకోండి.